సార్ నమస్తే సార్. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం, చాలామంది ట్యాక్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను గతంలో వీడియో చేశాను. కొత్త ఆర్టికల్ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో ట్యాక్స్లు చాలా మారినాయి. అవన్నీ చాలా క్లియర్గా నేను చెప్పాను. అయితే అయినా కూడా మనకి వీడియో పూర్తిగా చూసే అలవాటు ఎవరికి ఉండదు. స్టార్టింగ్లో టంబ్నెయిల్ చూస్తారు, ఏదో 2 నిమిషాలు చూసి లేదా 1 నిమిషం చూసి మళ్ళీ నాకు ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నారు. సార్, అవేర్నెస్ కోసమే నేను క్లియర్గా చెప్తాను. మీరు ట్యాక్స్ కంపేర్ చేసుకోండి. ఫుల్గా మీ పేరు మారడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుని దాని మీద ఇంకొక 10,000 ఎక్కువ అవుతుందని డిసైడ్ అయ్యే మీరు కార్ తీసుకోండి సార్. ఎందుకంటే అప్పు చేసో, వస్తువులు తాకట్టు పెట్టో, లేదంటే లోన్లు తీసుకునో కార్ తీసుకుంటున్నప్పుడు 50,000 అయినా సామాన్యులకి మనకి చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఆలోచన చేసి కార్ తీసుకోండి. కారు, ఇల్లు, పెళ్ళి అనేది ఒక డ్రీమ్. కాబట్టి ప్రతి ఒక్కరు కార్ తీసుకోవాలని కోరుకుంటారు. తీసుకోండి సార్. ట్యాక్స్ విషయంలో ఇంకొకసారి షార్ట్కట్లో కొద్దిగా చెప్పేస్తాను. 5 లక్షల లోపున్న కార్కి ఇన్వాయిస్ ప్రైసు విత్ జిఎస్టీ అండి. మన సార్ ఒక ఆయన గుంటూరు రెడ్డి గారు ట్యాక్స్ కట్టారు. అప్రాక్సిమేట్గా మేము 70-75 అనుకున్నాం, ఆయన 81 కట్టారు. అంటే ట్యాక్స్ కూడా 7.5 లక్షల కారుకి ₹1,00,000 జిఎస్టీ అయ్యి 8.5 లక్షలు కట్టారు. అంటే సుమారు 81,000 హోండా సిటీ కట్టారు. 2016 బేస్ వేరియంట్. కాబట్టి నేను చెప్పిన దానికి ఒక 5-6 వేలు ఎక్కువైంది. 5-6 వేలు 10,000 అయితే మీరేం ఫీల్ అవ్వరు, కానీ మరీ 50,000 30,000 తేడా ఉంటే చాలా కష్టమే. కాబట్టి మీరు ప్రతిదీ కంపేర్ చేసుకోండి. 5 లక్షల లోపు ఉన్న కారుకి, కొత్త కారుకి ఇప్పుడు ఎంత ఉందంటే 13% ట్యాక్స్ ఉంది సార్. అంటే కొత్త కారు 13%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్న కారుకి 14% ట్యాక్స్ ఉందండి ఆంధ్ర తెలంగాణలో. నెక్స్ట్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు 17% ట్యాక్స్ ఉంది సార్. ఎంత అంటే 17%. 10 లక్షలు దాటినటువంటి వెహికల్స్ ఏదైనా, 20 లక్షలు దాటినటువంటి వెహికల్ ఏదైనా కూడా 18% ట్యాక్స్ ఉంది. 21 లక్షలు ఉన్న కారుకి ట్యాక్స్ ఇంచుమించు 4 లక్షల దాకా పడుతుంది. 3,60,000 అట్లా పడుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచన చేసుకోండి. అంటే మనం సెకండ్ హ్యాండ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొత్తగా అంత ఉంది. మీరు ఎలా కంపేర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది మీకు చాలా క్లియర్గా చెప్పేస్తాను. మీ కారు అప్రాక్సిమేట్లుగా యూట్యూబ్ ద్వారా, నేను నాలాంటి తెలంగాణలో చాలామంది ఉన్నారు, ఆంధ్రాలోనూ ఉన్నారు, అందరూ కూడా మీకు మంచి కార్లు ఇవ్వాలని ఆశపడతామండి. మంచి కార్లు ఇవ్వాలని అందరూ ఆశపడతాం. బట్ ఒక్కొక్కసారి సెకండ్ హ్యాండ్ కార్ అండి, ట్రాన్స్పోర్ట్లో గీత పడవచ్చు, చిన్న డెంట్ పడవచ్చు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కారు చిన్న కంప్లైంట్ రావచ్చు. దేవుడు దయ వల్ల 2-3 సంవత్సరాలు ఏది రాకుండా ఉంటే మాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మీకంటే మేము ఎక్కువగా కోరుకుంటాం, మేము ఇచ్చిన కారు మీకు చాలా రోజులు మీ ఫ్యామిలీ సంతోషించాలని. కానీ సెకండ్ హ్యాండ్ కారు మేము ఎంత ఇన్స్పెక్షన్ చేసినా, ఎంత గొప్ప ఆన్లైన్లో మీరు ఇన్స్పెక్షన్ చేసినా అప్పుడున్న పరిస్థితే చెప్పగలరు, కానీ రేపుడు గురించి చెప్పే దమ్మున్న మగాడు ఎవరో లేరు సార్. ఎందుకంటే ఇది మనిషి చేసిన మిషన్ కాబట్టి మీరు గమనించాలి దయచేసి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేనే కాదు, యూట్యూబర్ ఎవరైనా మంచి కారు ఇవ్వాలని మేము కోరుకుంటాం. అయితే ఆ కారు మీకు సెకండ్ హ్యాండ్ కారు వచ్చిన తర్వాత దాని ట్యాక్స్ విషయంలో ముందుగానే మీరు తెలుసుకోండి. ఎట్లా మ్యాక్సిమం నేను చెప్పేస్తున్నాను, మరి మిగతా వాళ్ళు మీకు చెప్తున్నారు లేదు నాకు తెలియదు, వాళ్ళు కూడా చెప్తారు మీరు అడిగితే. అప్రాక్సిమేట్లీగా 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న కార్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మిడిల్ క్లాస్. ఈ హోండా సిటీ బేస్ వేరియంట్స్ కానీ, లేదా అమేజ్ కానీ, స్విఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా ఇన్వాయిస్ 10 లోపు ఉంటుంది. కాబట్టి నేను ట్యాక్స్ చెప్తాను. కొత్తది 14% ఉంది, 14% కొత్తది ఉన్నప్పుడు
ప్రతి సంవత్సరము అంటే 2 సంవత్సరాల వరకు అదే ట్యాక్స్ అండి. మీరు 2 సంవత్సరాల్లో మార్చుకుంటే ఆ 14% పడుతుంది. మీకు 12% పడుతుంది. ఆ 13% 14% ఉన్నది 13% పడుతుంది. అక్కడ నుంచి మీరు లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయింది. అప్రాక్సిమేట్లీగా 10 సంవత్సరాలైన కారు మనం తీసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తయి ఒక రోజు అయింది. ఎన్ఓసి 10 సంవత్సరాల తర్వాత ఎన్ఓసి ఇష్యూ అయింది. అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేసుకుంటారంటే ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఉందో చూసుకోండి. ఏమండి, అప్రాక్సిమేట్లీగా గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి. కారు మీరు కొనిన వెంటనే సెకండ్ హ్యాండ్ మా దగ్గర ఇన్వాయిస్ కొంతమంది డీలర్ అయినా ఓనర్ అయినా కొంతమంది అది 10% ఉంటుంది అక్కడ వాళ్ళ దగ్గర. ఇళ్లలో కూడా అది బీరువాలో ఇన్వాయిస్ దాయరు, చాలా మంది ఉండదు చాలా మంది. అప్పుడు ఏం చేస్తారంటే మేము ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఆ షోరూమ్కి వెళ్ళి ఇన్వాయిస్ తీపిచ్చేయడమో, లేకపోతే సేల్ ప్రైస్ ఉంటుంది ఆర్టీఓలో అది ఇవ్వడమో ఏదో జరుగుతుంది. ఏదేమైనా మనకు ఆర్టీఓ ఆఫీస్లో మనకు కావాల్సింది అది వితౌట్ ట్యాక్స్ ఎంత షోరూంలో మనకి ఎంత అమ్మేది అనేది ఎవిడెన్స్ కావాలండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో మనం ట్యాక్స్ కట్టుకోవడానికి అక్కడ ఉన్న ఆర్టీఏ వారికి ఇది ప్రైస్ ఎంత తెలియడం కోసమే. ఓకే అండి. అయితే 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న కారుకి మీరు 10 సంవత్సరాలు పూర్తయిన కారుకి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు ఎన్ఓసి తీసుకుంటే ఆ ఇన్వాయిస్ 8 లక్షలు అప్రాక్సిమేట్లుగా ఉందనుకోండి. ఇన్వాయిస్ ట్యాక్స్తో కలిపి ఇన్క్లూడింగ్ జిఎస్టీతో కలిపి అప్పుడు 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 0.5% చొప్పుని 10 సంవత్సరాలకి 5% అయింది కదా. 5% ప్లస్ ఇంకొక 0.5% కలపండి, అంటే 5.5%. 14% నుంచి ఈ 5.5% మీరు తగ్గిస్తే ఎంతండి? 8.5. 14 నుంచి 10 సంవత్సరాలకి 10/5 50 ప్లస్ 0.5% అంటే 5.5% మీరు తగ్గించుకుంటే క్రొత్త ట్యాక్స్ 14%లో నుంచి 5.5 తగ్గించుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం 0.5% తగ్గించుకుని దానికి ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని 0.5% తగ్గించుకుని ప్లస్ 0.5% మీరు కలుపుకోవాలి. 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 5% ప్లస్ 0.5% 5.5% అయింది. 14%లో నుంచి 5.5% తగ్గిస్తే ఎంతండి? 8.5%. అంటే 8 లక్షలకు మీరు కట్టవలసిన ట్యాక్స్ ఎంత? 8.5% ఇంటూ 8 lakhs. చాలా ఈజీ అండి. అట్లాగే 10 లక్షల నుంచి 20 లక్షలు అంటే మీరు క్రేటా తీసుకున్నా, యారిస్ తీసుకున్నా, ఏదైనా ప్రీమియం సెగ్మెంట్లో మీరు 20 లక్షల కంటే తక్కువ ఇన్వాయిస్ ఉన్నటువంటి కార్లు తీసుకుంటే 17% కొత్త కారుకి అయితే అక్కడి నుంచి మీరు 0.5% చొప్పున ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని 0.4%. 10 సంవత్సరాలు అయింది, సేమ్ 5% ప్లస్ యాడ్ చేసుకోవాలి ఒక 0.5%. అప్పుడు ఎంత అయింది? 5.1%. 17% నుంచి 5.5% మైనస్ చేస్తే మీకు 11.5 అంతే. 11.5% ట్యాక్స్ కట్టాలి. ఏ ధరకి? 10 లక్షలకు ₹1 ఎక్కువ ఉన్నా, 20 లక్షలకు ₹1 తక్కువ ఉన్నా ఈ మధ్యలో ఉన్నటువంటి ఇన్వాయిస్ రేటుకి ఆ ట్యాక్స్. 5 సంవత్సరాలు అయింది, 5/5 25 అంటే 2.5 ప్లస్ 5 అంటే 3% తగ్గించుకోవాలి. 3% తగ్గించుకుంటే 10 లక్షల లోపు ఉన్న కారుకి 14% నుంచి 3% తగ్గించుకుంటే ఎంత కట్టాలి? 11% కట్టాలి. చాలా ఈజీగా ప్రాసెస్. దయచేసి వీడియోని మరలా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ స్నేహితులకు చెప్పండి, ఎవరు నష్టపోకూడదని, కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇదే చేస్తాం. ఇంకొకటి అండి, మీరు చాసీ నెంబర్ కొట్టగానే, విన్ నెంబర్ కొట్టగానే ఆర్టీఏ ఆఫీసులో మీరు సేల్ ప్రైస్ ఆటోమేటిక్గా అప్పట్లో ఉన్నటువంటి ప్రైస్ వచ్చేస్తుంది. పర్సనల్గా మీ కారు ప్రైస్ అని కాదు, అప్పట్లో ఆ మోడల్ ఉన్న ప్రైస్ వచ్చేస్తుంది నెంబర్ కొట్టగానే. ఓకే, ఇన్వాయిస్ ఎందుకంటే పర్ఫెక్ట్గా అది ఎంత ఉందని తెలియడం కోసం డిపార్ట్మెంట్ వరకు మనం ఇవ్వాలి, అది ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం, మెయిన్ విషయం, ఇక మీదట
వినండి, ఇక మీదట మీరు సెకండ్ ఓనరా, థర్డ్ ఓనరా, ఫోర్త్ ఓనరా అని అడగడం, అది మీరు అడగొద్దు. అంటే యాక్చువల్గా ఇది లాజికల్గా మీరు ఆలోచించాలండి. ఏంటి, ఫస్ట్ ఓనర్ కారు మీరు కొంటారు, ఓనర్ ఫస్టే సి బుక్లో, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? సారీ, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి చెప్పండి సార్? ఫస్ట్ ఓనరే కొన్నారు అంటే ఫస్ట్ ఓనర్ అయితే కారు జాగ్రత్తగా ఆయన ఒక్కడే వాడుకుంటాడా? 10 మంది నడుపుతారండి ఆ కారుని. వాళ్ళ ఇంట్లో అబ్బాయి నడపొచ్చు, డ్రైవర్ నడపొచ్చు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, వేరే ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. ఎంతమంది స్టీరింగ్ దగ్గర కూర్చుని డ్రైవ్ చేశారో మీకు తెలుసా? అంటే మన మైండ్ సెట్ ఏంటంటే, సింగిల్ ఓనర్ అయితే బెస్ట్ వెహికల్ అని. ఇక మీదట ఏం లేదు సార్. ఇక మీద ఉంటుంది, బట్ ఏంటంటే షోరూములో ఎంతమంది ఓనర్లైనా పర్ఫెక్ట్గా ఏమో ఫస్ట్ ఓనర్ కంటే సెకండ్ ఓనర్ ఇంకా కార్ని ఇంకా బాగా చూసుకుంటున్నాడేమో. ఆలోచించండి, సెకండ్ ఓనర్ కంటే థర్డ్ ఓనర్ ఇంకా బాగా చూసుకుంటున్నాడేమో. మనకి షోరూంలో అప్ టు డేట్ ఇంజనీర్ మార్పించి, చిన్న కంప్లైంట్ వచ్చినా షోరూంలో చేయించితే ఆ కారు ఎన్ని ఓనర్లైనా కారు బాగుంటుంది సార్. ఓనర్ని బట్టి కారు బాగుంటుందంటే అలా కూడా ఉంటుంది, అది వేరే సంగతి. అయితే ఇక మీదట ముఖ్యంగా చెప్పేది, వేరే స్టేట్ వెహికల్ మేము ఎన్ఓసి మీకు ఇస్తే మీరు అక్కడ ఫస్ట్ ఓనర్ అవుతారండి ఆంధ్రాలో అని మేము చెప్పడానికి లేదు. ఎందుకంటే మొత్తం ఇండియా అంతా కూడా ఒకటే ప్లాట్ఫామ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఇద్దరు ఓనర్లు ఉన్నారనుకోండి, మీ దగ్గరకు వచ్చి మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ట్యాక్స్ కట్టిన తర్వాత మీరు థర్డ్ ఓనరే చూపిస్తుంది. ఎందుకంటే టోటల్ ఇండియా మొత్తం మీద ఎంతమంది ఓనర్లో ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మీరు ఓనర్లు ముగ్గురు, నలుగురు, ఐదుగురు అనేది మీరు ఆలోచించకండి. వెహికల్ కండిషన్ ఉందా లేదా, ఇంజిన్ పరంగా, సస్పెన్స్ పరంగా, గేర్ బాక్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉందా లేదా, టచ్అప్లు అయినా, పెయింట్ అయినా, బాడీ పార్ట్స్ చేంజ్ అయిందా, అది షోరూంలో చేంజ్ అయిందా, బయట చేయించారా, ఒరిజినల్గా దాని లైఫ్ ఎంత, అంటే మీరు లైఫ్ అనేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని కిలోమీటర్లు, అది లైఫ్ అండి. ఈ లైఫ్ అనేది ఫిజికల్గా, ఎందుకంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అది ఒక డిపార్ట్మెంట్ పరంగా లైఫ్. కానీ వెహికల్ యొక్క లైఫ్ కిలోమీటర్ల మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి మీకు తెలుసు, జ్ఞాపకం చేసుకోండి. ఏమండి? ఓకే, ఓనర్స్ విషయంలో మాత్రం ఇక మీదట త్రూఅవుట్ ఇండియాలో ఎంతమంది ఓనర్లో మనకి సి బుక్ మీద వచ్చేసే అవకాశం ఉంది, వచ్చేస్తుంది. మీరు దాని గురించి ఏ టెన్షన్ పడొద్దు. ఎంతమంది ఓనర్లో సెకండ్ ఓనర్, థర్డ్ ఓనర్ అది కాదండి, వెహికల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, వెహికల్ జెన్యున్గా ఉందా లేదా, దయచేసి మీరు చూడాలని నేను కోరుతున్నాను. అది ఏ రాష్ట్రానిదైనా, ఎక్కడిదైనా, లోకల్దైనా, ఎంతమంది ఓనర్లు అనేది కాదు. వెహికల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి వెహికల్ తీసుకోండి, క్వాలిటీ వెహికల్ తీసుకోండి. రేటు మీరు కిలోమీటర్లు తక్కువ ఉన్నప్పుడు 20-30 వేలు ఎక్కువ పెట్టుకున్నా మీకు నష్టమే లేదు. మీరు కొంతకాలం ఆ వెహికల్ తిరగడానికి ఉపయోగపడుతుంది. ఈ చిన్న విషయం తెలియజేయడం కోసం వీడియో చేశానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.